హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ నవీన. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్యామిలీ వ్లాగ్స్. రీసెంట్ డేస్లో చికెన్ పికిల్ అందరినీ ఆకట్టుకుంటుంది. అలాంటి ఈ చికెన్ పికిల్ని ఆన్లైన్లో పోటాపోటీగా అయితే అమ్ముతున్నారు. ఈ చికెన్ పికిల్ మనం ఇంట్లో చేసుకోవడం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. సింపుల్ అండ్ షార్ట్ కట్లో చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ నేనైతే ఒక 2 కిలోస్ ఆఫ్ చికెన్ అయితే తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేయించుకున్నాను. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు ముక్క లోతుల్లోకి బాగా దిగుతుంది. మృదువుగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ ఉప్పు బాగా పట్టే విధంగా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ ని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ యాడ్ చేయకుండా ఒక 4 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ గ్యాప్లో చికెన్ పికిల్కి కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి. కావాల్సిన పదార్థాలు: అప్పటికప్పుడే మెదుపుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, కావాల్సినంత ఉప్పు, నేను 2 kgsకి ఫుల్ కప్ కారం అయితే తీసుకుంటున్నాను. చెక్క, మొగ్గ, జీలకర్ర అండ్ ధనియాలు పొడి చేసుకొని ఒక కప్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. 4 విజిల్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే చికెన్ ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఒక బాండీ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. ఆయిల్ బాగా కాగాక ఉడికించిన చికెన్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతో ఓపికగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ముక్క గట్టిగా కాకూడదు అండ్ టూ సాఫ్ట్ ఉండకుండా అయితే చూసుకోండి. ముక్క గట్టిగా అయితే మనం చికెన్ పికిల్ అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. రబ్బర్ సాగినట్టుగా సాగుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి ముక్క టర్న్ అవుట్ అయిన తర్వాత కలుపుకుంటూ బోన్ పీస్ అనేది బ్లాక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. బోన్ కలర్ బ్లాక్లో చేంజ్ అయిన వెంటనే ఫ్రై అయిన చికెన్ అంతా కూడా ఒక బౌల్లో తీసి పెట్టేసుకోండి. ఆ బౌల్ మీద ఎటువంటి మూత పెట్టుకోకుండా చికెన్ అంతా 1 by 1 ఫ్రై చేసుకోవాలి. ఉడికించిన చికెనే కాబట్టి పెద్దగా టైం కూడా తీసుకోదు. ఇలా గోల్డెన్ బ్రౌన్లో అయితే చికెన్ ఉండాలి. ముక్క పట్టుకొని తుంచగానే తునిగిపోవాలన్నమాట. టూ హార్డ్గా ఉండకూడదు, టూ సాఫ్ట్గా ఉండకూడదు. అలా ఉండేలాగా అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ బాండీలోనే అప్పటికప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎటువంటి ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అందులోనే కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. పచ్చి వాసన పోయాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి మసాలా అండ్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చెక్ చేసుకోండి. ఇలా బాగా అన్నీ కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతా బాగా కలిసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ మిశ్రమాన్నంతా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్లో అయితే కలుపుకోవాలి. ముక్కకి అంతా బాగా పట్టే విధంగా అంతా బాగా కలిసేలా మొత్తం కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అలానే ఆరబెట్టుకోండి. కలుపుకున్న చికెన్ పికిల్ బాగా ఆరాక అందులో ఇప్పుడు టేస్ట్ కోసం 2 kgsకి ఒక కప్ చప్పున నిమ్మరసం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నిమ్మరసం వేసాక ఒకసారి ఉప్పు కారాలన్నీ చెక్ చేసుకోండి. కారం తక్కువైనా పర్లేదు, కానీ ఉప్పు మాత్రం నోటి నిండా ఉండేలాగైతే చూసుకోండి. ఎందుకంటే ఉప్పు బాగా ఉన్నందువల్ల ముక్క బాగా నిలువ ఉంటుంది. నేను ఇదంతా ఒక జాడీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసినందువల్ల ఒక నెల రోజుల పాటు ఎటువంటి కలర్ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటుందన్నమాట. సో ఇలా చేసి పెట్టుకున్న చికెన్ని చేసుకున్న రోజు కాకుండా పక్క రోజు అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆల్సో నూనె కూడా ముక్క మునిగేలాగా ఉండేలా చూసుకోండి. నూనె, ఉప్పు ఎక్కువ ఉండడం వల్ల ముక్క పాడు కాకుండా ఉంటుంది. నేను ఇందులో యూజ్ చేసిన ఆయిల్ కూడా రైస్ బ్రాన్ ఆయిల్. రైస్ బ్రాన్ ఆయిల్ జిడ్డు జిడ్డుగా లేకుండా చాలా బాగుంటుంది. ఆల్సో అన్ని ఆయిల్స్తో కంపేర్ చేస్తే ఫ్యాట్ లెవెల్స్ ఇందులో తక్కువగా ఉంటాయి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డే అయితే ఓపెన్ చేస్తున్నాను. చూసేయండి. చూసారా ఎంత బాగా ఊరిందో? స్మెల్ అయితే చాలా బాగుంది. మసాలా, ఉప్పు, కారాలు అంతా కూడా బాగా ముక్కకి పట్టాయి. ఇంతే అండి, చాలా సింపుల్. ఈ 2 కిలోల చికెన్ పికిల్ తయారు చేయడానికి నాకు ఇంట్లో అయిన ఖర్చు 1100. బయట ఆన్లైన్ లో 1 kg చికెన్ పికిల్ వచ్చేసి 1000 రూపాయల నుండి 2000 వరకు అయితే సెల్ చేస్తున్నారు. అందులో యాడ్ చేసేవి కూడా ఫ్రెష్ మసాలాస్ అండ్ ఫ్రెష్ కారాలు కావు.
ఇలా మన ఇంట్లో దొరికే వాటి నుండే చాలా సింపుల్ గా అయితే చికెన్ పికిల్ రెడీ చేసేసుకొని తినేయచ్చు. ఖర్చుకు ఖర్చు తగ్గుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చూపించిన ఈ చికెన్ పికిల్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో కూడా షేర్ చేసేసుకోండి. వాళ్ళకి కూడా ఖర్చు మిగిలించిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.